ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం దబాంగ్ ఢిల్లీ ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారో ఏ ప్లేయర్స్ ని రిలీజ్ చేసి చూద్దాం. ముందుగా రిటైన్డ్ ఎలర్ట్ ప్లేయర్ చూసుకుంటూ ఒక్కరిని కూడా రిటైన్ చేయాలి, అందరం మేము ప్లేయర్స్ విడిచిపెట్టాలని చెప్పొచ్చు. రిటైన్డ్ ఎన్వైపీస్ లో సందీప్ దేశ్వాల్ అలాగే మోహిత్ దేశ్వాల్ ఇద్దరు ప్లేయర్స్ ని అయితే రిటైన్ చేసుకున్నారు. ఇక ఎన్వైపీస్ లో అనురాగ్ అండ్ రమణ్ సింగ్ అనే ప్లేయర్స్ ని అయితే తీసుకున్నారు న్యూ ఎన్వైపీస్ గా. ఇక వీళ్ళు రిలీజ్ చేసిన మెయిన్ ప్లేయర్ చూసుకుంటే నవీన్ ఎక్స్ప్రెస్ అలాగే ఆశు మాలిక్, యోగేష్ దయ్యా, ఆశిష్ మాలిక్. సో నలుగురు ప్లేయర్స్ మెయిన్ గా చెప్పుకోవచ్చు. నవీన్ ఎక్స్ప్రెస్, ఆశు మాలిక్ అయితే వీళ్ళ బెస్ట్ రైడింగ్ డ్యూ అని చెప్పొచ్చు. సో వాళ్ళిద్దరిని విడిచిపెట్టారు. ఎఫ్బిఎం ఛాన్స్ ఉంది, సో మోస్ట్లీ ఎవరికొకరికి యూజ్ చేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇద్దరిని తీసుకునే ఆప్షన్ అయితే లేదు అక్కడ, ఎందుకంటే ఇద్దరు 1 crore మీద పోతారు కాబట్టి ఎఫ్బిఎం యూజ్ చేయలేరు ఇద్దరికి. అలాగే యోగేష్ దయ్యా, ఆశిష్ మాలిక్ ఇద్దరు కార్నర్ డిఫెండర్స్. సో వీళ్ళు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు, కానీ ఎందుకు ఇడిచిపెట్టిలో తెలియదు మనకి. వీళ్ళు కూడా ఎక్కువ ప్రైజ్ పోయే అవకాశం ఉంది. మెయిన్లీ యోగేష్ దయ్యా అయితే చాలా ప్రైజ్కి వెళ్ళొచ్చు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ స్పాట్ అయితే వీళ్ళు ఫుల్ఫిల్ చేయాలి ఆక్షన్ లో, స్టార్టింగ్ 7 ని. సో ఎలా ఫుల్ఫిల్ చేస్తారు కూడా, ఆక్షన్ లో చాలా పెద్ద పని ఉంటుంది దబాంగ్ ఢిల్లీకి. మోస్ట్లీ ఈ నలుగురు ప్లేయర్స్ లో ఇద్దరికి ఎఫ్బిఎం యూజ్ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేనైతే. సో దబాంగ్ ఢిల్లీ రిలీజ్ చేసిన ప్లేయర్స్ పై అలాగే రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ పై మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి. అలాగే మిగతా టీం వీడియోస్ కూడా మన పేజీలో ఉంటాయి, వాటిని చూడండి. అలాగే మిగతా వీడియోస్ కోసం, అలాగే నెక్స్ట్ వచ్చి ఐపీఎల్ అండ్ పీకేఎల్ వీడియోస్ కోసం అయితే మన పేజీని ఫాలో అయిపోండి.